ఇప్పుడు స్టార్ట్ చెప్పమా. జాయిన్ అవ్వక ముందు నాకు అన్ని టెక్నిక్స్ తెలీదు. ఏదో కొంచెం కొంచెమే తెలుసు. కానీ స్టెప్ బై స్టెప్ డ్రాయింగ్ అయితే వేస్తుండేదాన్ని, కానీ అంత ప్రాపర్ గా ఉండేది కాదు. జాయిన్ అయిన తర్వాత టెక్నిక్స్ అవి ఎలా చేయాలి ఏంటి అని అనేది ఆ టెక్నిక్స్ అన్ని తెలిసాయి. ఇంకా ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ అంత ఇంట్రెస్ట్ లేకపోయినా పెయింటింగ్ అయితే వేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది బాగా. ఓకే, కానీ స్టెప్ బై అది స్టెప్ లో వేయటం వల్లనే మీరు పెయింటింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీకు అది అర్థం కాలేదు ఇండైరెక్ట్ గా. ఎందుకంటే ఎప్పుడైతే అవును ఒక డ్రాయింగ్ ని ఈజీగా వేయగలుగుతున్నాము అంటే అప్పుడు ఇది మనం పెయింటింగ్ వేద్దాం అనేసి పై లెవెల్ కి వెళ్ళిపోతుంది, మైండ్ అనేది అలా తీసుకెళ్తుంది. ఓకే, అదనమాట. తర్వాత మీరు ఆర్ట్ వర్క్స్ లో మీకు ఎక్కువ లైక్ గర్వంగా ఫీల్ అయ్యే ఆర్ట్ వర్క్ ఏది? ఇప్పుడు పెయింటింగ్స్ వేస్తున్నారు, మండల ఆర్ట్ వేస్తున్నారు, డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ అనేది వేస్తున్నారు కదా. సో డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ నేర్చుకున్నారు, నోట్స్ లో వేస్తున్నారు. ఇంతవరకు ఈ 1 year లో పెయింటింగ్ కావచ్చు, పెన్సిల్ స్కెచ్ కావచ్చు, ఏదైనా సరే మండల ఆర్ట్ కావచ్చు, మధుబని ఆర్ట్ కావచ్చు, సో ఇది నేను బాగా నాకు నచ్చింది, నేను ఇది చాలా బాగా వేసినాను అని గర్వంగా ఫీల్ అయ్యే డ్రాయింగ్ ఏది? కాంపిటీషన్ కి ఇచ్చారు కదా మ్యామ్, అది వల్లి ఆర్ట్ టైప్ ఉంది కదా, నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది నాకు బాగా అనిపించింది, కానీ దానికి టైం ఎక్కువ టైం స్పెండ్ చేశాను, బట్ అది బాగా అనిపించింది. ఇంకొకటి మీరు నామం బోర్డు సజెస్ట్ చేసింది కానీ అన్ని బాగున్నాయి. మీరు ఇచ్చిన పెయింటింగ్స్ వాటర్ కలర్స్ తో వేసింది కూడా బాగా వచ్చింది. రీసెంట్ గా పెయింటింగ్స్ కాంపిటీషన్ కి వేసాం కదా, అది వాటర్ కలర్స్ తో వేసానా లేకపోతే అక్రలిక్ తో వేసానా నాకే అర్థం కావట్లేదు. అది చూస్తే అలా ఉంది, మీకు అలా కానీ బాగా అనిపిస్తుంది, వచ్చింది. అంత ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. సో తర్వాత నువ్వు ఈ జర్నీలో నీకు నచ్చిన అతి పెద్ద లర్నింగ్ ఏది? లర్నింగ్ లర్నింగ్ ఏదైనా ప్రాక్టీస్ చేస్తే రాందంటూ ఏమీ ఉండదు. అని ఇంకొకటి మనకి బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఏదన్నా మోటివేషన్, బ్యాక్ సపోర్ట్ ప్లస్ మోటివేషన్ ఉంటే ఏదన్నా చేయగలుగుతాం అనేది మాత్రం బాగా నేర్చుకున్నాను. ఓకే, సో నిజానికి చెప్పాలంటే నేను జాయిన్ అవుతున్నానని మా హస్బెండ్ కి చెప్పలేదు, ఇందులో తెలీదు ఆయనకి. వెబినార్ అటెండ్ అయ్యాను. వెబినార్ అటెండ్ అయిన తర్వాత అమౌంట్ పే చేశాను, జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి నేను క్లాసెస్ కి అటెండ్ అవుతున్న తర్వాత అప్పుడు కూడా చెప్పలేదు. నేను క్లాసెస్ అటెండ్ అవుతుంది చూసి అడిగారు, ఇట్లా జాయిన్ అయ్యాను అని చెప్తాను అంతే. అప్పటివరకు ఆయనకి అసలు తెలీదు. బట్ కాకపోతే బాబుతో కుదరదు అని ఒక మాట అయితే అన్నారు, కానీ ఏ రోజు నన్ను ఇది నువ్వు ఆపేయి అని అనలేదు. కుదిరినప్పుడు కొంచెం టైం తీసుకో మళ్ళీ జాయిన్ అవ్వు అని క్లాసెస్ అని చెప్తుండే వాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేనిది. సో మీ హస్బెండ్ కి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మటుకు అందరూ హస్బెండ్స్ అమౌంట్ పే చేసేసి ఇష్టం ఏమన్నా చేసుకొని వదిలేస్తారు. లేదు, కొంతమంది నేను అమౌంటే ఇవ్వము అంటారు, కొంతమందిని అసలు ఏమీ పట్టించుకోరు. అలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. కానీ మీ హస్బెండ్ కి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక జర్నీ స్టార్ట్ చేయాలన్నట్టు సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. సపోర్ట్ తో పాటు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా కన్సిస్టెన్సీ, ఇంట్రెస్ట్, ఫోకస్, టైం ని స్పెండ్ చేయడం, ఇవన్నీ ఉంటేనే ఏ దాంట్లోనైనా మనం సక్సెస్ అనేది అవుతాం. సో మీ హస్బెండ్ కి వన్స్ అగైన్ థ్యాంక్స్ అని చెప్తున్నా. నేను నీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, ఎందుకంటే 1 year జర్నీ అనేది ఆషామాషి కాదు, సక్సెస్ అనేది చెప్పాలి. సో మనము సక్సెస్ అంటే ఏదో స్టేజ్ పైన అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవడమే సక్సెస్ కాదు. సో మనం ఒక దాన్ని నేర్చుకోవడానికి స్టార్ట్ చేసినప్పుడు అది ఈ రోజు మా మా మెంటర్ వాళ్ళు మా గ్రూప్ లో వాకింగ్ ఇది గ్రూప్ పెట్టారని చెప్పాను కదా నేను. సో రవీందర్ అనేసి ఆయన హైదరాబాద్, ఆయన 365 days 5000 steps కన్సిస్టెన్సీగా వేసినాడు. సో ఈ రోజు స్టెప్స్ కౌంటర్ యాప్ ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం.
దాన్ని డౌన్లోడ్ చేసుకుని రోజు దాన్ని దాంట్లో వచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి ప్రతి ఒక్కరు దీంట్లో పెడతారు, గ్రూప్ లో పెడతారు. తర్వాత పోలింగ్ కూడా పెడతారు. పోలింగ్ పెట్టి ఎవరెవరు చేసినారు, కొంతమంది అది స్క్రీన్ షాట్ పెడతారు, కొంతమంది పోలింగ్ చేస్తారు. అలా ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను పోలింగ్ చేస్తాను. నేను కూడా కంపల్సరీగా డైలీ 3 to 4 months అయింది కన్సిస్టెన్సీగా మార్నింగ్ యోగా చేస్తున్నాను, ఈవినింగ్ 5000 to 6000 స్టెప్స్ అనేది వేస్తున్నాను. సో 4:30 to 6:30 నాకు బ్రేక్, మధ్యాహ్నం 1 to 1:30 to 2:30 లేదు 1 to 2 బ్రేక్. సో ఇలా మనం ఏ చిన్న విషయమైనా, అది హెల్త్ పరంగా కావచ్చు, మన డైలీ హ్యాబిట్స్ కావచ్చు, ఏదైనా కానీ సక్సెస్ కావాలంటే మన మైండ్ సెట్, మన మనసు అనేది చాలా ప్రధానం. అలాగా నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు ఏమో నాకు తెలియదు కానీ నా దగ్గర జర్నీ చేసిన నుంచి ఈ 1 year జర్నీలో ఒక 15-20 days గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డైలీ కన్సిస్టెన్సీగా నువ్వు ప్రాక్టీస్ అనేది చేస్తున్నావు. డైలీ ఒక డ్రాయింగ్ అనేది వెయ్యాలి అనేది నీలో వండర్, అద్భుతం అనేది వచ్చింది నీ మనసుకి, ఇది చెయ్యాలి మనము అనేసి. దానికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. యాజ్ అ మెంటర్ గా నాకు చాలా హ్యాపీ. అందుకనే నీకు సక్సెస్ అయ్యావు, 1 year జర్నీ చేసి సక్సెస్ అయ్యావు అంటే, ఇప్పుడు నా దగ్గర 3 years వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 months వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 month జాయిన్ అయ్యి నిలిచిపోయారు. అందరూ అన్నిట్లోనూ గొప్పవాళ్ళు కారు, అందరూ అన్నిట్లోనూ గొప్పవాళ్ళు గారు, అందరూ ముందుకు రారు. సో అందుకనే మీ హస్బెండ్ కి థ్యాంక్స్, నీకు కంగ్రాచులేషన్స్ చెప్పు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సెకండ్ కంగ్రాచులేషన్స్. ఈ సక్సెస్ అనేది నాకు ఇక్కడతో ఆపకుండా నువ్వు ఇంకా మంచి స్టేజ్ కి రావాలనేసి